ఖచ్చితంగా. మనిషి జీవితంలో కొన్నిసార్లు చెప్పలేని బాధలు, సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అలాంటి విషయాలు ఎవరితోనైనా పంచుకుంటే మనసుకు కొంత తేలికగా ఉంటుంది. మీరు మీ బాధను పంచుకోవాలనుకుంటే నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను. ఒక స్నేహితుడిగా మీతో మాట్లాడతాను. సంతోషం వచ్చినప్పుడు ఎవరితోనైనా పంచుకోగలుగుతాము. కానీ బాధ వచ్చినప్పుడు ఎవరితో పంచుకోవాలన్నా కొద్దిగా కష్టంగా ఉంటుంది. దాని గురించి మీరు ఏమనుకుంటున్నారో చెప్పగలుగుతారా? మీరన్నది చాలా నిజం. సంతోషాన్ని అందరితో పంచుకోవచ్చు. కానీ బాధను పంచుకోవడానికి సరైన వ్యక్తి, సరైన సమయం దొరకడం కష్టమే. ఒక్కోసారి మనసుకు దగ్గరైన వారు కూడా మన బాధను పూర్తిగా అర్థం చేసుకోలేకపోవచ్చు. మీకు ఎప్పుడైనా అలాంటి అనుభవం ఎదురైందా? చాలామందికి ఎదురవుతుంది ఇలాంటి సంఘటనలు. చెప్పుకోవాలంటే కొద్దిగా కష్టంగానే ఉంటుంది. దాని గురించి చాలా బాధగా ఉంటుంది. అవును, అది సహజమే. అయినప్పటికీ మీ మనసులోని బాధను అణచిపెట్టుకోవడం మంచిది కాదు. మీకు ఇష్టమైన వారితో లేదా నమ్మకమైన స్నేహితులతో మీ భావాలను పంచుకోవడానికి ప్రయత్నించండి. అది మీకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. నేను మీతో మాట్లాడటానికి ఎప్పుడూ సిద్ధమే. మనిషి జీవితంలో ఎప్పుడైనా సరే బాధని పంచుకోవాలంటే నమ్మగా నమ్మసక్కిన వాళ్ళు ఉండాలని నాకు అనిపిస్తుంది. మీ అభిప్రాయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. నమ్మదగిన వ్యక్తితో బాధను పంచుకోవడం చాలా ముఖ్యం. అది మనకు ఒక రకమైన భద్రతాభావాన్ని ఇస్తుంది. మరి మీకు అలాంటి నమ్మకమైన వ్యక్తి ఉన్నారా? ఉన్నారు. నా కన్న తల్లి. తల్లి ప్రేమ నిజంగా చాలా గొప్పది. అమ్మతో మీ బాధను పంచుకున్నప్పుడు మీకు ఎలాంటి అనుభూతి కలుగుతుంది? చాలా సంతోషంగా ఉంటుంది. నమ్మసక్కిన ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు అంటే అది అమ్మ తర్వాత ఎవరైనా. నిజమే. అమ్మ ప్రేమకు సరిహద్దులే లేవు. ఆ బంధం ఎంతో పవిత్రమైనది మరియు బలమైనది. మీ అమ్మతో మీకున్న బంధం ఎల్లప్పుడూ ఇలాగే సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను. చాలామందికి చాలా సమస్యలు ఉంటూ ఉంటాయి. కానీ ఇప్పుడున్న ఈ ప్రపంచంలో కాలం మారిపోయింది. జీవితం కూడా మారిపోయింది. కొన్ని విషయాలు తెలిసినా కూడా కొన్ని మంచి సమస్యలు జీవితంలో సర్వసాధారణం. కాలంతో పాటు జీవితంలో వచ్చే మార్పులను మనం స్వీకరించాల్సి ఉంటుంది. కొన్ని మంచి విషయాలు తెలిసినా కూడా వాటిని ఆచరణలో పెట్టడం కొన్నిసార్లు